ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నాకు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ మేకర్స్ ఈ సినిమా తీసే ఈ ప్రొసీజర్‌లో ఈ కమర్షియల్ ఎక్స్‌చేంజ్ ఎలా ఉంటది? అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ అని ముందే ఇచ్చేస్తారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? కమిషన్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. సార్. అదేంటంటే ముందు ఒక రచయిత వెళ్ళి మేము కథ చెప్తాం అంటాడు. హ్మ్. ఫస్ట్ స్టెప్ హ్మ్. తలుపు కొట్టి తలుపు తీస్తే హ్మ్. కథ తీస్తే. కథ చెప్తాం అంటారు. హ్మ్. ఇప్పుడు కథ చెప్తాం అన్నప్పుడు అక్కడ వాళ్ళు కథలు వినేవాళ్ళు 4, 5 ఉంటారు. సార్. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒక మంచి పేరు ఇస్తారు వాళ్ళకి. హ్మ్. వాళ్ళ కార్పొరేట్ భాషలో రకరకాల పేర్లతో తిరుగుతుంటారు. వాళ్ళకి కథ చెప్తారు. వాళ్ళు గదిలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు. హ్మ్. ఏమంటే వాళ్ళ అబ్బాయి కథ చెప్పాడు ఎలా ఉందంటే, అబ్బో దారుణం అండి 2 గంటలు వేస్ట్ అనొచ్చు. హ్మ్. అసలు మరీ ఘోర కలి అంటారు ఒకడు. బాగానే ఉందండి అతనికి చెప్పడం చేత కావట్లేదు కానీ బాగానే ఉందని ఒకడు. ఇవన్నీ మాట్లాడుకుని బయటకు వచ్చి వీళ్ళు డిస్కస్ ఇంటర్నల్ అండి. మీరు పిచ్ డెక్ లాంటిది ఏమైనా ఇస్తే హ్మ్. అది ఇస్తే ఆ పిచ్ డెక్ అంటే అదేదో పాపోత్సవమే ఉండదు. ఈ కథ 2 లైన్లలో ఏంటి, 10 లైన్లలో ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఏ హ్మ్. ఊళ్ళో జరుగుతుంది, ఫోటోగ్రఫీ ఎలా చూపిస్తారు, పాత ఫోటోలు ఏమైనా చూపించి ఎలా తీస్తారు, అవును. కాస్టింగ్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చూస్తే వాళ్ళు ఓహో ఈ రచయిత మనసులో ఇది ఉందన్నమాట. ఇది డెవలప్ చేయొచ్చేమోనండి. హ్మ్. సరేనయ్యా నువ్వు ఇంకొద్దిగా చేసుకురా అంటారు. మళ్ళీ వాడు కొద్దిగా చేసుకొస్తారు. అంటే అబ్బాయి బాగా తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఏమంటారంటే కాదయ్యా బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు మనకి ఈ జూలైలో మొదలుపెట్టామనుకో వీడు మొత్తం రాసి ఆ డైరెక్టర్ని వెతికి ఇంకో ప్రొడ్యూసర్ని వెతికి ఇవన్నీ చేసేటప్పటికి జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేటప్పటికి వచ్చేసాం జూన్కి రిలీజ్ అవుతుంది ఈ సినిమా. హ్మ్. అంటే 1 ఇయర్. ఆ 1 ఇయర్ తర్వాత మార్కెట్కి ఇది నచ్చుతుందా లేదా అది కూడా ఆలోచించాలి. అదే ఫస్ట్ ఆలోచించాలి. హ్మ్. 1 ఇయర్ తర్వాత మార్కెట్కి నచ్చకపోతే హ్మ్. కాదండి మనం మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివాను. నెక్స్ట్ అంతా హారర్ సినిమాలేంట. నెక్స్ట్ అంతా థ్రిల్లర్ సినిమా వెబ్ సీరీస్‌లంట. హ్మ్. లేకపోతే మర్డర్ ఎవడో చేసాడు అనేది వెబ్ సీరీస్‌లంట. లేకపోతే మొత్తం అంతా లవ్ మీద వెళ్ళిపోతున్నట్టండి. సార్. లేకపోతే మొత్తం అంతా ఎంటర్‌టైన్‌మెంట్ మీద వెళ్ళిపోతున్నారట. ఓకే. అయితే మన వీడిదేంటంటే ఇదేదో కొద్దిగా లవ్వును, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. సరే చూద్దాం. కానీ మేడం ఇంకొకటుంది సార్ లేకపోతే ఇంకోటుంది సార్ మనకి. మనం జనవరిలో ఒకటి చేయాలి. ఫిబ్రవరిలో ఒకటి చేయాలి. మార్చ్‌లో ఒకటి చేయాలి. మనకు బడ్జెట్ ఉంటుంది. క్వార్టర్లీ అవును. బడ్జెట్లుంటాయి. ఈ బడ్జెట్‌లో మరి చేయాలి గదా! ఇదేదో కొద్దిగా బడ్జెట్‌లో అయ్యేటట్టుంది. హ్మ్. ఇది డెవలప్ చేద్దాం. అంటే అప్పుడు అతన్ని పిలిచి, "ఏవయ్య నీకింత రొక్కం ఇస్తున్నాం. హ్మ్. డెవలప్ చేసుకొని రా. హ్మ్. తర్వాత మళ్ళా కొంత ఇస్తాం. హ్మ్. మొత్తం అయిన తర్వాత మాకు నచ్చకపోతే ఆ కట్ట మేము తీసుకొని డస్ట్‌బిన్‌లో పడేస్తాం. గెట్ ఔట్. ఓకే. మేము తీయకపోవచ్చు. హ్మ్. కానీ ఇది మొత్తం మాకిచ్చేసేయాలి. హ్మ్. ఇంత ఐడియా చెప్పావు నువ్వు. నీకు డబ్బు పెట్టి మొత్తం డెవలప్ చేయమన్నాం గదా!" దాన్ని కమిషన్ డెవలప్‌మెంట్ అంటారు. ఓకే. దాన్ని డెవలప్‌మెంట్ ఫీ అంటారు. హ్మ్. డెవలప్‌మెంట్ ఫీ చేసిన తర్వాత అతనిచ్చిన ఒక ఇంత ఐడియాని మొత్తం వాళ్ళు ఎపిసోడ్‌లో 7, 5, 6 రాయించిన తర్వాత ఇదంతా వాళ్ళదే హ్మ్. అని అగ్రీమెంట్. అయితే లేకపోతే రైటర్ చూడండి బాగానే ఉంది మాకు డబ్బులు అవసరం లేదని నాకు ఇంట్లో మా నాన్న పంపిస్తున్నాడేమో హ్మ్. మాకు డబ్బులొద్దు మొత్తం రాసేసి మీకు నచ్చకపోతే మా మొహన కొట్టండి నేను పోతాను. ఇదొక ప్రాసెస్. హ్మ్. చాలామంది సరే ఏదో ప్రాజెక్ట్ లేకపోతే డబ్బులు ఇవ్వండి అంటారు. డబ్బులు ఇస్తే వాళ్ళ చేతుల్లో మనం లాక్ అయినట్టు. వాళ్ళకిచ్చినట్టు. హ్మ్. కథ వాళ్ళదే నమ్మాలి ముందే. హ్మ్. ఆ తర్వాత మా ముందు తెలీదండి నేను వెళ్ళిపోతానండి అంటే కుదరదు. హ్మ్. వాళ్ళతో వాళ్ళ ఓటీటీ వాళ్ళ దయాదాక్షిణ్యాలే. హ్మ్. ఓకే. నేను వేరే చోట బేరం కుదిరిందండి నాకు. అంటే నా డబ్బులు నాకిచ్చి లేకపోతే దాని మీద రూ. 2 వడ్డీ ఇవ్వు అని వాళ్ళ లీగల్ టీము, వాళ్ళ బొంబాయి టీము, వాళ్ళ ఢిల్లీ టీము వాళ్ళందరూ అసలు బీభత్సంగా 'బాహుబలి' ముందు యుద్ధంలా మాట్లాడుకుని అప్పుడు చెప్తారు ఏదోకటి. ఎందుకంటే చాలా మంది ఉంటారు. సార్. ఎవడో ఒకడు నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. కార్పొరేట్ గవర్నమెంట్ సిస్టమ్. డెమోక్రసీ ఉంటుంది. హ్మ్. ఎందుకు ఒకటి నిర్ణయం నీదా కంపెనీ ఇప్పుడు ఐ డ్రీమ్ ఉంది నీదా? కాదు. ఇతందా? కాదు. ఇతందా? ఇతందా? అదో కంపెనీదది. కంపెనీ. ఎవరు తీసుకోవాలి నిర్ణయం? నాకు కాఫీ ఇవ్వాలన్నా సరే దానికి పాలిసీ ఉంటుంది. హ్మ్. గెస్ట్‌కి కాఫీ ఇవ్వాలా? వద్దా? మనకు బడ్జెట్‌లో ఉన్నాయా? లేవా? ఆలోచించుకుంటారు కదా! అవును. అలా వాళ్ళకి కూడా డెసిషన్స్ ఉంటాయి. సార్. సో, డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చక 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 తీసుకొచ్చారనుకోండి. ఎందుకంటే ఇతనిలాగా ఒక 20 మందికి చెప్పుంటారు వాళ్ళు. సార్. ఇతనిలాగా 20 మందికి చెప్పుంటారు. హ్మ్. 20 మందికి డబ్బులిచ్చుంటారు. 20 మందితో అగ్రీమెంట్‌లయ్యుంటారు. 20 మంది ఆ వచ్చే సంవత్సరం జనవరి, మార్చ్‌లో మనం డెలివరీ చేయాలని అనుకుంటారు. అందరిది ఒకే కథ. అందరిది ఒక రకరకాల కథలా అందరికీ ఒకటే ఈ పోరాటం. ప్రయాణం. ప్రయాణం. ఆ! సో, ఇతనేమో 3,00,00,000 అంటాడు. ఒకడేమో 5,00,00,000 అంటాడు. ఒకడేమో మర్డర్ అంటాడు. ఒకడేమో ప్రయాణం అంటాడు. ఒకడేమో ప్రేమ కథ అంటాడు. ఒకడేమో పెళ్ళాం లేచిపోయిన కథ అంటాడు. ఒకడు మొగుడు చంపేసిన కథ అంటాడు. ఎవడో అంటుంటాడు కదా! సో, ఏది వాళ్ళు మొత్తం డెవలప్‌మెంట్లు చూసుకొని మళ్ళా ఒక సర్వసభ్య సమావేశం పెట్టుకొని
ఆ కథ ఒకటి బాగుందండి, ఒకసారి విందాం మనం. మొత్తం విని ఏం చేద్దాం. ఢిల్లీలో, బొంబాయి వీళ్ళ హెడ్ ఆఫీస్‌కి పంపిస్తారు. హ్మ్. ఏవండీ ఈ కథలున్నాయి, మనం అందరికి డబ్బులిచ్చాం. ఓ 10 మందికి ఇస్తే ఒక 5, 6 తగిలింది. ఆ 5, 6లో 3 అయితే రెడీగా ఉన్నాయి. అనిపిస్తున్నాయి. హ్మ్. మరి మీరు నిర్ణయం తీసుకోండి. అంటే సరే అండి, మేము అయితే ఓ పని చేద్దాము. మనకి తమిళ్‌లో కూడా ఒకటి, హిందీలో ఒకటి, మరాఠీలో ఒకటి కూడా మనకున్నాయి. వాళ్ళేమో అదేదో వెబ్ సీరీస్ మర్డర్ అంటున్నారు. ఇంకోటేమో ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు. ఒకటేమో హారర్ అంటున్నాడు. మన దగ్గర రొమాన్స్ లేదు. హ్మ్. మంచి రొమాన్స్ ఉంది కదా! రొమాన్స్ ఉంది సార్ మన దగ్గర. ఇదుంది. వీటిని చేద్దాం. హ్మ్. ఏ బాబాయ్ నీది ఓకే. ఓ డైరెక్టర్‌ని పెట్టాలి దీనికి. సార్ నేనే సార్ డైరెక్టర్. నువ్వు కాదు, నువ్వు రైటరే నువ్వు. నువ్వు డైరెక్టర్ అలాగ అట్లాంటివి చేయదుక. నువ్వు డైరెక్టర్ ఊరికే అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్లు వీళ్ళ దగ్గర ఇంతకుముందు వెబ్ సీరీస్‌లు తీసినోళ్ళు గాని, పక్క ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు తీసిన డైరెక్టర్లు గాని, హ్మ్. లేకపోతే ఇంతకుముందు అక్కడి దాకా వచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్లు గాని, వాళ్ళని పిలిచి "అబ్బాయి నువ్వేమైనా చేస్తావా? ఖాళీగా ఉన్నావా?" అంటే "ఉన్నాను సార్. ఈ నెల నుంచి ఈ నెల ఖాళీ రాను కథ విను." హ్మ్. "అమ్మో! ఇది రాడ్డండి నేను చేయలేను" అనొచ్చు వాడు. మళ్ళీ మొదటికి రావచ్చు. మళ్ళా మొదట రావచ్చు. "ఈడు రాడ్ అంటున్నాడేంటి?" ఇది ఆపేద్దాం అనుకోరు. ఓహో! నీకు నచ్చలేదనమాట. హ్మ్. మా టేబుల్ అంతటికి నచ్చింది. మేము ఇతనికి డబ్బులిచ్చాం. మా హెడ్ ఆఫీస్‌కి నచ్చింది. నీకు ఒక్కడికి నచ్చలా. హ్మ్. నువ్వేమన్నా మార్చుకొని చేసుకుంటా అంటే చేసుకో. లేకపోతే మేము ఇంకోటి చూసుకుంటాం. హ్మ్. అది డైరెక్టర్‌కి వాల్యూ ఇస్తారు. డైరెక్టర్ ఓన్లీ డైరెక్షన్ చేయాలి. నువ్వు కెలకద్దు, ఎక్కువ కెలకద్దు. కొంత కెలికి హ్మ్. చూసుకో. ఆ డైరెక్టర్‌నిచ్చి, బాబు నీ తరహాలో నువ్వు తీయడానికి కెలకుతావా? లేదా మొత్తం పిండుతావా? అంటే నేను మొత్తం చించుతా అంటే చించి చూపిచ్చు. హ్మ్. అమ్మో! ఈడికి అసలు కథ అర్థం కాలేదండి. మనం ఏదో అనుకుంటే వీడు ఇంకోటేదో అంటున్నాడు. మనం రొమాన్స్ అనుకుంటే వీడు ఫ్యామిలీ డ్రామా అంటాడు. పంపించండి, పంపించండి అంటారు. హ్మ్. ఇదంతా జరిగి 10 రోజుల్లో జరిగిపోతుంది. ఇది కూడా జరుగుద్ది. 10 రోజుల్లోనే. ఆ హ్మ్. తర్వాత ఒకడొచ్చి వాడికి తెలుసు ఇలా జరుగుతుందని. హ్మ్. అసలు మీరిచ్చిందే మహాప్రసాదం అంటాడు వాడు. తీసి పెడతారు. ఎందుకంటే ఆడు తీసి పడదొబ్బుతారు. తీసి దొబ్బుత కాపోతే నాకింత కావాలండి అంటాడు. ఒరేయ్! మొత్తమే ఇంత అనుకుంటున్నావు. నీకే ఇంత అంటే దీంట్లో ఎలా తీస్తానురా? హ్మ్. అని మళ్ళా పంచాయతీ. హ్మ్. మేము ఆల్రెడీ రైటర్‌కి ఎంత ఇచ్చారండి, తీసేవాడికి ఎంత ఇవ్వాలండి? అంటే ఆ రైటర్ అనండి 6 నెలలు తిరిగాను నేను. హ్మ్. వాడు అనుకుంటూ ఉంటాడు కదా! అవును. వాడు రైటర్ అనుకుంటాడేమో అదంతా చెడదొబ్బుతాడేమో ఇప్పుడు ఎవడో వచ్చాడు. బట్ విజన్ వాడు మొత్తం డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ ఎవరు? హ్మ్. ఇప్పుడేం చేస్తారంటే దీన్ని ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేవాడు. హ్మ్. ఇంతకుముందు వాళ్ళు మార్కెట్‌లో ఎవరు తక్కువ డబ్బుల్లో బాగా రిచ్‌గా తీయగలరు. హ్మ్. మన బడ్జెట్ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్‌లో తీయగలరు. 2 తీయగలరు. హ్మ్. ప్రతిసారి మన దగ్గరకొచ్చి "ఏవండీ డబ్బులయిపోయినాయండి" అని బేలగా పెట్టకుండా, ఉన్న దాంట్లో మనం డిలే చేసిన డబ్బులు హ్మ్. మనకు ప్రాసెస్‌లు జరుగుతూ ఉంటాయి కదా! హ్మ్. వాళ్ళు ముందు డబ్బు పెట్టి జేబులోంచి, హ్మ్. తర్వాత మనకు వచ్చేదాకా వెయిట్ చేసే ఫైనాన్షియల్ మజిల్, ఓకే. విజన్ హ్మ్. అండ్ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ఉన్న వాళ్ళని వెతుకుతారు. హ్మ్. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు 4, 5 వెబ్ సీరీస్‌లు తీసుంటారుగా. వాళ్ళున్నారా? వీళ్ళున్నారా? కాదండి మేము అనుకున్నాం గానీ వేరే ఓటీటీలో జరుగుతోంది సార్ ఆల్రెడీ. మాకు టైం లేదు సార్ అని వాడంటాడు. ఏవండీ 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చేయచ్చు కదా! మాకు అని హ్మ్. తిరుగుతూ ఉంటాడు. ఏవండీ రెగ్యులర్‌గా మనం ఎప్పుడు జరుగుతుంది కదండీ! మీరు లాస్ట్ టైమ్ మీరు ఇచ్చిందంటే మాకు మిగలలేదు. ఈసారైనా మిగిల్చుకుంటాం అని ఒకడంటాడు. హ్మ్. సో, వాళ్ళు వీళ్ళందరిని చూసుకొని ఒకడిని నమ్మకమైన వ్యక్తికి నామకైన వ్యక్తిని పిలిచి, హ్మ్. బాబు ఇతను డైరెక్టరు, హ్మ్. ఇతను రైటరు. మరి కాస్టింగ్ ఎవరనుకుంటున్నారంటే వాడు కథ అంటాడు ప్రొడ్యూసర్. దీనికి మరి ఏంటండి బడ్జెట్ మీరిచ్చిందేమో ఇంత, ఇది మీరు తీయమంది ఇంత, గిట్టుబాటు అవుతుంది. సర్లేవయ్యా ఇంకో 10% ఇస్తాను చెయ్యి. హ్మ్. అలా నెగోషియేషన్స్. దాన్ని నెగోషియేషన్స్ అని ఇంగ్లీష్‌లో అంటాం. హ్మ్. కాకపోతే బేరమేగా. హ్మ్. బేరసారాలు. ప్రొడక్షన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అంటారు. నాకు కూర్చున్న తర్వాత ఓకే. ఒక నంబరు. మళ్ళా వచ్చి పెరిగిపోయిందని అడగద్దు ఇదే. హ్మ్. అంటే ఓకే సార్. సంతకం పెట్టు అంటారు. సంతకం ఒక కారు లోన్ తీసుకుంటేనో, బైక్ లోన్ తీసుకుంటేనో ఎంత పెడతామో అన్ని సంతకాలు పెడతారు. హ్మ్. లీగల్ ప్రాసెస్ అది. దట్స్ ఎ లీగల్ ప్రాసెస్. అమ్మో! మేము అంతగా పెట్టమండి. మా ఆస్తులు రాయించేసుకుంటున్నారు, మా కిడ్నీలు రాయించేసుకుంటున్నారు అంటారు. ఇట్స్ లీగల్ ప్రాసెస్. సంతకం ఎందుకు పెడతారు అంటే, నేను రాజా, రవి మధ్య ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి, ఐ డ్రీమ్‌కి ఎటువంటి సంబంధము లేదు. హ్మ్. ఇక్కడ ఇక్కడ వచ్చి సాగర సొసైటీలో ఆఫీస్‌కొచ్చి బీవీఎస్ రవి మాట్లాడిన మాటలకి, అతను పేలిన పేలుళ్ళకి, అతను వాగిన వాగుడికి, లూజ్ టంగ్‌కి మాకు సంబంధం లేదు అని ఐ డ్రీము ఒక డిస్క్లైమర్ రాస్తాం స్టార్టింగ్‌లో. అది సంతకం పెట్టించుకోవాలి నాతో. ఇవి ఇక్కడ సంతకాలు. హ్మ్. హ్మ్. అలాగే రాజా అనేవాడు మా ఉద్యోగే. హ్మ్. అతను మాట్లాడాడు. అతను మాట్లాడే ముందు మాకేం చెప్పలేదు. కరెక్ట్. అతనేదో హోంవర్క్ చేసుకొచ్చాడు. అంతే. యాజమాన్యానికి దీనికి సంబంధం లేదు. అని నువ్వు సంతకం పెట్టాలక్కడ. హ్మ్. మీ ఆఫీస్‌లో. అప్పుడే ఇది ఇంటర్వ్యూ చేయాలి. అది కరెక్ట్ పద్ధతి. సో లేపోతే ఏమవుతుంది? ఎవడో కోర్ట్‌లోకెళ్తాడు. మిమ్మల్ని పిలుస్తారు వాసు గారు ఫోన్ చేస్తారు. ఏంటమ్మా వాడివారితో అంటారు. అవును. ఏంటండి ఇట్లా చేశారని నన్నడుగుతారు ఈయన.
ఇవి అయిందండి. మళ్ళా మేము మైక్ పట్టుకుని అనుకోకుండా చేశానండి. వాడికి నిజంగా అర్టినాడు కోర్టుల చుట్టూ తిరుగుతాడు. ఇవన్నీ జరుగుతాయి. దిస్ ఆల్ ప్రాసెస్. అందుకని ముందే ఇవేం రాకుండా ఉండేది లీగల్. సార్. లీగల్ ఏంటి? ఈ నెగోషియేషన్ చేసిన డైరెక్టర్‌కి, కంపెనీకి ఉంటుంది హ్మ్. అగ్రీమెంట్. రైటర్‌కి, కంపెనీకి ఉంటుంది. ఓటీటీ కంపెనీకి. డైరెక్టర్‌కి, ఓటీటీ ప్రొడక్షన్. ఈ మధ్యలో వ్యక్తి ఉండొచ్చు. ప్రమోషన్‌తో వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఉద్యోగం పోయి వెళ్ళిపోవచ్చు. అనారోగ్యం వల్ల మానేయొచ్చు. ఇంకో పోస్ట్‌కి వెళ్ళిపోతే ఇంకోటి రావచ్చు. బట్ ఆ అగ్రీమెంట్ మాత్రం కంపెనీతో. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉద్యోగం కాంట్రాక్ట్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఇస్తుంది. హ్మ్. ఆథరైజ్డ్ సిగ్నేటర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. సార్. వాడు మారచ్చు. కానీ ఓటీటీ కంపెనీ సో హ్మ్. అగ్రిమెంట్లు అలా ఉంటాయి. సో అగ్రిమెంట్లు అందరికీ ఒకటే రకమైన ఉంటాయి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్, సీఏలు, లాయర్లు కూర్చొని ఒక బోర్డ్ ఆఫ్ లీగల్ టీమ్ తయారు చేస్తారు అగ్రిమెంట్. కంపెనీస్ లేకపోతే కార్పొరేట్ లా చదువుకున్న వాళ్ళు, కార్పొరేట్లు ఆర్టికల్స్ అని ఉంటారు వాటి. యాక్చువరీస్ ఇవన్నీ చేసుకుని వచ్చిన వాళ్ళు చేస్తారు. మనం ఒక లాయర్‌ని పెట్టుకుని ఓకే. ఇతను అయి మళ్ళీ చదవడానికి మనం పెట్టుకోవాలి. ఆ! మా లాయర్ గారు ఏదో పుస్తకం పంపించారు. వాళ్ళు చూడండి పుస్తకం కదండీ అగ్రిమెంట్ చదువుతాను. ఏమండి ఇలా రాస్తే గనక అయిపోతాం. హ్మ్. ఇది వద్దని చెప్పండి వాళ్ళని హ్మ్. అని ఇతను లాయర్ చెప్తాడు. అర్రే భలే వాళ్ళే లాస్ట్ టైం వాళ్ళు పెట్టారండి మీరు కూడా పెట్టాలి మాకు ఇదే పద్ధతి హ్మ్. అంటారు వాళ్ళు. మనకి మధ్యలో గుండె డుబ్ డుబ్ ఈ లాయర్ గాడు ఏదో చెప్తున్నాడు. దీని మీద పెట్టకపోతే ఆడు ప్రాజెక్ట్ వాడు ఎంత కష్టపడి తెచ్చుకున్న ప్రాజెక్ట్. ఆ! అని కొంతమంది. లేదా మనం లబ్జుగా ఏవండి ఒక్క పాయింట్ కానీ ఏమండి ఏముంది మీరు బాగా చేస్తే మళ్ళీ చేస్తాం ఇలా అదే ఉందని వాళ్ళు అంటారు అప్పుడప్పుడు. హ్మ్. అయినా సరే అది మన నమ్మకం బట్టి ఉంటుంది. లాయరు వాళ్ళు ఇది మళ్ళీ ఒక నెల నడుస్తుంది. హ్మ్. ఇలా నడిచిన తర్వాత ఒక అగ్రిమెంట్. అప్పుడు ప్రొడ్యూసరు, రైటరు, డైరెక్టర్ కూర్చొని రైటర్ పని అయిపోయింది ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాడు అవును. అతను. అవును. డైరెక్టర్‌కి ఇస్తే అతను నాకు ఈ కాస్టింగ్ కావాలి, నాకు ఈ ఎక్విప్‌మెంట్ కావాలి, నాకు ఈ లొకేషన్ కావాలి, నాకు బలానా చోటే నేను పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాను. అంటే బాబు అవన్నీ పెద్ద పెద్ద వాడికి చేసేదని మళ్ళీ బతిమాలుకోవాలండి. అతను డైరెక్టర్ కాదండి నేను విజన్ నాది ఒకటి ఉందంటాడు. సో ఇక్కడి నుంచి చేసుకుంటూ వెళ్తుంటే ఈ లోపల ఈ ఓటీటీ వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి హ్మ్. ఎలా జరుగుతుంది? మనం అనుకున్నట్టు జరుగుతుందా లేదా? మనకు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఆ ప్రొడ్యూసరు. హ్మ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇచ్చినంత ఇస్తున్నారని రైటరు ఆ ఫస్ట్ 2 రోజులు తీశారు కదా! నువ్వు ఒకసారి అది ఆన్‌లైన్ ఎడిటింగ్‌లో చూసి నువ్వు అనుకున్నట్టు వస్తుందా? రావట్లేదా? ఏదో తిప్పి తిప్పి చేస్తున్నారా? అని వాళ్ళని అడిగి లేదండి బాగానే వస్తుంది. అంటే యాక్చువల్‌గా వాడు ఇట్లా అనాల్సింది ఇట్లా అన్నాడండి. అంటే ఏమయ్య కన్ను ఎటు కొడితే ఏంటే కన్ను కొట్టాడు లేదా అని డైరెక్టర్ అంటుంటాడు. ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ చేసుకొని షూటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ మళ్ళా వాళ్ళు ఎపిసోడిక్‌గా చూసి ఓటీటీ వాళ్ళు బాగుందండి. బాగా చేశారు. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ గో హెడ్. నచ్చి దీంట్లో ఇదంతటికి జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకోటి ఉంటుంది. దాన్ని ఎస్ఎన్‌పి అంటారు. సార్. అది స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని ప్రతి కార్పొరేట్ కంపెనీకి. అదేంటంటే మనం వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేయాలి. స్క్రిప్ట్ చదివి దీనివల్ల మనకేమన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా రేపొద్దున? ఓకే. అదో నెల తీసుకుంటారు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంటుంది. దేశం అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా! సార్. ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయా? మనోభావాలు దెబ్బతింటాయి. బోర్డ్ మీద ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా అని ఒక ఛానల్ ఉందండి. ఆ ఛానల్‌లో రీతూ చౌదరి పనిచేస్తుంది. హ్మ్. అంటే రీతూ చౌదరి అక్కడ దాంట్లో ఉండి స్మగ్లింగ్‌లు చేస్తుందని చెప్తే హ్మ్. కరెక్ట్. ఐ డ్రీమ్ వాడు రేపు పొద్దున వచ్చి "ఏంటి నా బోర్డ్ పెట్టి నా ఉద్యోగి స్మగ్లింగ్ చేస్తుందని పెడతారా?" అని కోర్టుకెళ్తే అవును. కోర్టుకి ఎవడెళ్ళాలి? రైటర్ ఎళ్ళాలా? కెమెరామెన్ ఎళ్ళాలా? డైరెక్టర్ ఎళ్ళాలా? ప్రొడ్యూసర్ ఎళ్ళాలా? ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఎళ్ళాలా? ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కే అది పెద్ద సమస్య. ఎవడికి పట్టి ఎందుకు తలకాయ నొప్పి? సో, అందుకని ఈ ప్రొసీజర్. అందువల్ల స్టాండర్డ్ ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటే ఐ డ్రీమ్ అనేది ఉంది ఆల్రెడీ ఒక కంపెనీ. హ్మ్. మీరు బీ డ్రీమ్ అని పెట్టండి. హ్మ్. బీ డ్రీమ్ అనేది లేదు వాళ్ళు గూగుల్‌లో కొడతారు. బీ డ్రీమ్ అనే మన బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఉందా? మీడియా కంపెనీ ఉందా? అంటే బీ డ్రీమ్స్ అని ఉందండి. బీ డ్రీమ్ అనేది లేదంటాడు. ఓడియమ్మ ఇప్పుడు మళ్ళా ఆడొచ్చి కేస్ పెట్టాడు. బీ డ్రీమ్ బదులు బీ డ్రమ్ అని పెట్టండి. పెద్ద పెట్టలేదు. అలా చెప్తారు. అట్లా అన్నిటి మీద ఉంటుంది. సార్. అలా చొక్కాల మీద, ప్యాంట్ల మీద, చెప్పుల మీద, వాటర్ బాటిల్ మీద మొత్తం ఎటువంటి ఎవరు ఇబ్బందులు రాకుండా గోల ఉంటుంది. హ్మ్. ఇన్ని చేసుకొని దిగుతారు. ఇదంతా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత టెలికాస్ట్ చేస్తే ఆ తర్వాత రాజేవాడు, రెడ్డివాడు. ఆ తర్వాత పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్ను, ఎడిటరు, యాక్టరు వీళ్ళందరికీ సంబంధం లేని ఒక టీమ్ ఉంటుంది. వాళ్ళు ముందే షూటింగ్‌కెళ్ళే ముందు మార్కెటింగ్ వాళ్ళకి పంపించాలి స్క్రిప్ట్. వాళ్ళేం చేస్తారు? కథ బాగుందండి. దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తాం? మార్కెటింగ్ మెటీరియల్ లేదు సార్. హ్మ్. మీరు పని చేయండి. మెయిన్ కాపులోని పెట్టండి. హ్మ్. పెడితే మార్కెటింగ్ చేయొచ్చు దీన్ని. వాళ్ళు ఐడియా ఇస్తారు. చెప్తారు అది. అట్లా ఉంటుంది. ఇది ఇది ఈ కాపులం కాదు చెప్తున్నా.
దీనికి అప్లోన్ పెట్టింది మనవాడే సార్ శోభనే. సో ఏమంటే ఇది ప్రాబ్లం ఇలా ఉంటే మన మార్కెటింగ్ చేసే వాళ్ళ నుంచి కూడా కథ బాగుందండి దీన్ని మార్కెట్ చేయలేము అని ఆపేయచ్చు ముందే. తర్వాత సేల్స్ టీమ్కి పంపించాలి. సేల్స్ టీము దీని మీద ఎలా సేల్ చేస్తామండి మనం? మార్కెటింగ్ అంటే జనానికి తెలియజేయటం, సేల్స్ అంటే ఎవరికొకరికి అమ్మాలి. దీనికి ఇంత అయితే బడ్జెట్ అమ్మగలండి, ఇంతకంటే ఈ వ్యాపారం జరగదు. దీనికి మీరు ఆలోచించుకుని తగ్గించి చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు రేటు, బడ్జెట్. సో ఇన్ని టీములు జరుగుతాయి కార్పొరేట్లో. ఎంత పెద్ద క్రియేటివ్ ప్రపంచం టీము, సార్ ఇది. క్రియేటివ్ టీము, అకౌంట్స్ టీము, ఎస్ఎన్పి టీము, లీగల్ టీము, సేల్స్ టీము, మార్కెటింగ్ టీము, ఇన్ని జరిగితే ఆ తర్వాత బయటకు వస్తుంది. ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ బయటకు వస్తుంది. ఇది అన్నిటికీ జరుగుతాయి, అన్ని సినిమాలకి కూడా జరుగుతాయి. కాకపోతే స్ట్రీమ్ లైన్ అవటం వల్ల కార్పొరేట్ స్టూడియో మోడల్ ఉంటుంది. స్టూడియో మోడల్ అంటే ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ, సురేష్ బాబు గారు కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, జీ స్టూడియోస్ కానీ, వాళ్ళందరిలో కూడా ఈ టీమ్స్ ఉంటాయి, జరుగుతాయి. మనకు బయట నుంచి అమ్మ మనం చెప్పిన కథ ఒకటి తీసిన కథ ఒకటి రా అనుకుంటారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.